హాయ్ అండి, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. ఈ లాంగ్ వీకెండ్ వచ్చింది, సో రోడ్ ట్రిప్ వేస్తున్నాము. ఎక్కడికో నేను తర్వాత చెప్తాను. సో ఆల్రెడీ స్టార్ట్ అయిపోయాము. ఇప్పుడే బ్రేక్ఫాస్ట్ చేసాము. ఇప్పుడు టైం వచ్చేసి 11:22. మీకు సరిగ్గా కనిపించట్లేదు. లెట్స్ గో. పెద్ద మౌంటైన్. అదేంటి చెప్పు, ఇప్పుడు చెప్పు మళ్ళీ. ఎక్కుదామా? ఓకే. ఏం పడిపోమా అది ఎక్కితే? ఓకే, నువ్వు ఎక్కుతావా మరి? నేను రాను, నువ్వే ఎక్కాలి. మన ఇద్దరం ఎందుకు ఎక్కుతాము? అక్కడ ఏమేమి ఉంటాయన్నా? యానిమల్స్. ఏమేమి యానిమల్స్ ఉన్నాయి? టైగర్, లయన్, మంకీ, జిరాఫ్, చింపాంజీ, గోరిల్లా. ఎక్కడ? ప్యాంథర్, చీతా, లెపర్డ్. అవి అక్కడ అన్నీ ఉంటాయి. ఎక్కడ? అవి అక్కడ అన్నీ ఉంటాయి. ఇక్కడ మౌంటైన్ పైన. అవి అక్కడ ఉంటాయి. సరే, ఓకే. సరే, మనం ఎక్కడికి వెళ్తున్నాము? యానిమల్స్ చూడడానికి వెళ్తున్నామా? యానిమల్స్ కనిపిస్తే ఏం చేస్తావు నాన్న? ఇది ఎన్ని కిలోమీటర్స్ ఉంది ఘాట్? ఫ్రమ్ సేలం టు ఎర్కట్ 20 కిలోమీటర్స్ ఉంది ఘాట్. మనం ఆల్మోస్ట్ 7 కిలోమీటర్స్ వచ్చాము. ఇంకొక 1 మినిట్ అయితే మేము బుక్ చేసుకున్న హోటల్ దగ్గరికి వెళ్ళిపోతాం. చాలానే ఉన్నాయి ఇటు చుట్టూ. బుక్ చేసుకున్నది ఇది TGI స్టార్ హాలిడేస్. చాలా మంది బుక్ చేసుకున్నారు. ఇది ఎంట్రీ. హోల్డ్ మై హ్యాండ్. సో ఇది రిసెప్షన్.
ప్రెస్. ఇది మా రూము. డీసెంట్ సైజ్, దాట్స్ వాష్రూమ్. సో మా రూమ్ ఆ పైన ఉంది. లంచ్ అయిపోయింది అండ్ ఊరికి అలా రిసార్ట్ చూద్దాం మొత్తం అని చెప్పి బయటకు వచ్చాము. మీకు ఇక్కడ ప్లేస్ కనిపిస్తుంది కదా, ఇది లైవ్ కౌంటర్ అంట. ఈవినింగ్ టీ, స్నాక్స్ అండ్ ఆల్ ఉంటాయి. నేను ఈవినింగ్ మళ్ళీ చూపిస్తాను క్లోజర్ లుక్లో. 6 o'clock స్టార్ట్ చేస్తారు అని అన్నారు మరి. ఆరుషి వెయిట్. ఏం ఆడుకుంటావు? స్వింగ్ ఆడుకుంటావా? స్వింగ్ ఆడుకుంటా. చింకులన్నీ రెడీ అనుకున్నాను. మమ్మల్ని ఆరుషి ఉయ్యాలు ఊపుతుంది. మా ఇద్దరిని ఉయ్యాలలో కూర్చోబెట్టేసి. ఏం చేస్తున్నావు ఆరుషి నువ్వు? స్లైడ్. ఇది స్లైడా? కాదు, మరి స్వింగ్. ఏం చేస్తున్నావు నువ్వు స్వింగ్? ఊపుతున్నా. ఎవరిని ఊపుతున్నావు? ఇద్దరిని. ఇద్దరు ఎవరు? మీ నాన్న ఊపట్లేదు, నన్నే ఊపుతున్నావు. కదలట్లేదు ఏంటి మీ నాన్న? నువ్వు కదా ఊపేది. అరిషి చాలు, చేతి నొప్పి వస్తుంది. ఇంకా ఇంకో చేతి నొప్పి వస్తుంది. స్విమ్మింగ్కి వెళ్దాం పద నాన్న, స్విమ్మింగ్ చేద్దాం. సో ఇప్పుడు వాళ్ళిద్దరు స్విమ్మింగ్కి వెళ్తారు. పక్కకు జరుగు, దెబ్బ తగులుతాయి. సారీ. నవ్వుతావేంటా? కొట్టు. వి జస్ట్ కంప్లీటెడ్ అవర్ డిన్నర్. అలా వాక్ చేస్తున్నాము. ఇవాళ అసలు పెద్దగా ఏమీ చేయలేదు. వీ వాంటెడ్ టు రిలాక్స్, సో వీఆర్ రిలాక్సింగ్. ఆరుషి స్లో నానా. స్లో 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 స్లో. గుడ్ మార్నింగ్ చెప్పా. గుడ్ మార్నింగ్. గుడ్ మార్నింగ్. టైం వచ్చేసి 6:37 అవుతుంది. యాక్చువల్లీ వెదర్ బాగుంది కదా రాత్రి కంటే. సో రెడీ అయ్యి బ్రేక్ఫాస్ట్ చేసి ఇవాళ ఏమేమి చూస్తున్నాం? జర్కట్ లేక్, పికో పార్క్, లేడీస్ వ్యూ, జెంట్స్ వ్యూ, ఇంకా అంటే అన్నీ చూస్తామని కాదు, మోస్ట్లీ 4 to 5 స్పాట్స్ చూడాలి వీలైనంత. ఇవాళ సండే అసలే, సో క్రౌడ్ ఎక్కువ ఉంటుంది. దాన్ని బట్టి ప్లాన్ చేసుకుంటాము. మోస్ట్ ఆఫ్ ఇట్ రిలాక్సింగ్గా చూద్దామని చూస్తున్నాము. విల్ సీ ఎన్ని చూస్తామో, ఏది చూస్తామో, అసలు బయటకు వెళ్తామో లేదా అనుకుంటా క్వశ్చన్. రూమ్ బయట నుంచి ఎలా ఉందో చూపిస్తాను ఇప్పుడు నేను మీకు. ప్రతి వ్యూలో నువ్వే వస్తున్నావు ఎందుకు మళ్ళా?
నిన్న ఈవినింగ్ లైవ్ కౌంటర్ అన్నారు కానీ ఫుల్ వర్షం పడింది. ఆల్మోస్ట్ మేము వచ్చిన ఒక 1.5 hour నుంచి వర్షమే నైట్ వరకు. అసలు బయటికి ఇంకెళ్ళడానికి ఛాన్స్ కూడా లేదు. సో నైట్ డిన్నర్ ఎర్లీగా చేసేసి ఎర్లీగా పడుకున్నాం. ఎనిమల్స్ చూడడానికి వెళ్తున్నాం. ఎస్, లేక్కి వెళ్ళి ఇయర్కాడ్ లేక్కి వెళ్ళి క్యూ చాలా పెద్దగా ఉంటే విల్ స్కిప్ బోటింగ్. ఆ తర్వాత పీకో పార్క్కి వెళ్తాము. బర్డ్స్ అవన్నీ ఉంటాయి కదా. సో ఐ గెస్ షీల్ గెట్ ఎక్సైటెడ్. బ్రేక్ఫాస్ట్ అయిపోయింది అండ్ వీఆర్ గోయింగ్. లెట్స్ గో. బై చెప్పు. బై. గుడ్ మార్నింగ్ చెప్పావా నువ్వు? చెప్పాయి. చెప్పు మరి. గుడ్ మార్నింగ్. గుడ్ మార్నింగ్ ఫ్రెండ్స్ అను. నోటితో చెప్పాలి నాన్న, నాట్ విత్ యాక్షన్స్. ఎనిమల్స్ చూడడానికి వెళ్తున్నామా? చూడు చూడు వైపర్స్. వైపర్స్. ఫిష్ ఫిష్ ఫిష్. మొత్తం వాటర్ వచ్చినాయి అంతా. హార్స్. హరీష్ ఫోటో దిగుతావా నాన్న? పీకో పార్క్. Good job. బస్ ఎక్కామా? సో బస్ రైడ్కి వెళ్తున్నాము. ఓకే, లెట్స్ గో. అయ్యో, ఎట్లా తింటున్నా ఫిష్? ఏయ్, వన్ దూరం నెయ్యి కొన్ని పర్లేదు. ఎట్లా అంటున్నాయి ఫిషెస్? అట్లా అంటున్నాయా? వదిలే.
దగ్గరికి వెళ్ళు కదా, దగ్గరికి రా. కసర్ రా ఆరుషేగా. ఇటు సైడ్ రండి. మళ్ళా ఇటు సైడ్ రండి కదా, ముందుకు పెట్టవే. సక్సెస్ఫుల్గా క్యామెల్కి ఫీడ్ చేశారు, ఇప్పుడు గోటుకు ఫీడ్ చేస్తున్నారు. అయ్యయ్యో, చేతి వదిలే. కమ్. చేతులు పెట్టకు. అది ఇట్లా ముందుకు వస్తుంది. అమ్మ చేతి పడి లీజే తింటుందంట, కాడలు తినదంట. పట్టుకో, అమ్మ చేతి పడి. నీకు అందదు నాన్న, అదే బాధ. 5 అన్నుంటాయి, నువ్వు అవి కూడా ఎలా పుడుకున్నాయి. చాలు 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 చాలు.
జస్ట్ ఒక ఎన్నుండే ఒక అరౌండ్ 5 to 7 అలా ఉండే కదా వెహికల్స్. ఇప్పుడు పార్కింగ్ నిండిపోయింది ఇక్కడ. సో మేము ఎర్లీగా వచ్చాం. 9కి ఓపెన్ అవుతుంది అంటే మేము అరౌండ్ 9:15 అలా వచ్చేసాము. సో ఆ ఋషి కాస్త ప్రశాంతంగా తను అన్నీ ఆడుకుంటుంది, చూస్తుంది అని. సో హ్యాపెన్ వీఆర్ లీవింగ్. ఇప్పుడు టైం వచ్చేసి 10:45 అవుతుంది. ఎస్, వీఆర్ గోయింగ్ టు అవర్ నెక్స్ట్ స్టాప్. ఈకో పార్క్ వచ్చేసి మండే టు ఫ్రైడే 9 o'clockకి కదా. వీకెండ్స్ దట్ ఈస్ సాటర్డే అండ్ సండేస్ ఫ్రమ్ 8:30కే ఓపెన్ చేస్తారు. 5 o'clock క్లోజ్. సో ఇప్పుడు నెక్స్ట్ మేము పగోడా పాయింట్కి వెళ్తున్నాము. ఎండ వాచిపోతుంది, జస్ట్ 11. ఓపిక ఉన్నంత వరకే తిరుగుదాం, తర్వాత రూమ్కి వెళ్ళిపోదాం అనేది మా ప్లాన్. చెక్అవుట్ చేసేసాము, బ్రేక్ఫాస్ట్ అయిపోయింది అండ్ వీఆర్ గోయింగ్ బ్యాక్ టు హోమ్. ఎక్కడికి వెళ్తున్నాం మర్చి? ఇంటికి. ఇంటికి వద్దాం. మనం బోట్కి వెళ్దాం. మనం బోట్కి వెళ్తున్నాం. బోట్. అవును. She doesn't want to go back. 5:18 చూపిస్తుంది మ్యాప్స్లో. సో అరౌండ్ 6 hours అవుతుంది ఇప్పుడు ఇంటికి వెళ్ళేసరికి మాకు. సబ్స్క్రైబ్ టు అవర్ యూట్యూబ్ ఛానల్. కరెక్ట్గా చెప్పు. ఇంకొక 10 minutes అయితే ఇంటికి వెళ్ళిపోతాము. మధ్యలో లంచ్ చేసాం అండ్ ఇంతటితో ఈ వ్లాగ్ ఎండ్ చేస్తున్నాను. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. ప్లీజ్ డూ లైక్, షేర్ and subscribe. And subscribe. Thank you. Thank you. Bye.